మరి ఆ అన్యాయానికి పరిష్కారం చేసుకోకపోతే మనకి అక్కడ సమస్యలు చేయట్లేదు కాబట్టి మేము ఇంట్లో నడుస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డేస్లోనే మరి ఏర్పాటు చేసుకొని మరి మన సమస్యలు పరిష్కరించి మరి ఇదే మరి మెసేజ్ మరి అందరూ కూడా తెలియపరుస్తారని రిక్వెస్ట్ చేస్తాను. నా మాటే వినాలి, నా మాటే చల్లాలి అనేటువంటి ధోరణితో ఉండడం వల్ల చాలా ఒక సమగ్ర ఐక్యవేద మనకు కావాల్సింది యూనిటీ. ఆందోళన కానివ్వండి వాళ్ళు భరిస్తూ ఈ 6 సంవత్సరాలు ఉన్నాము. పిండి తీసారా పంపించింది కదా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన ఇప్పుడు వచ్చారే నమస్కారం. నా పేరు బొప్పతరది రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సమావేశం, అలాగే రాష్ట్ర కమిటీ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమావేశంలో ముఖ్యంగా నా విఆర్ఓల సమస్యలపై చర్చించడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పెరిగిపోయిన బకాయిలు సుమారు 25,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ మధ్యకాలంలోనే 7,200 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఉద్యోగులు సిపిఎస్ బకాయిలు కానీ ఇతర బకాయిలు కానీ ఇచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే రెవెన్యూ మంత్రి వర్యులకి, అలాగే మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇతర డిఏలు కానీ, ఐఆర్ కానీ, పిఆర్సీ విషయంలో కూడా త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో గత ప్రభుత్వంలో అసంబద్ధతంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే ఇప్పుడు ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో జనాభా ఎక్కువైపోయారని సర్ప్లస్ ఒక విధానం తీసుకొచ్చారు. ఆ సర్ప్లస్లో జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా మమ్మల్ని కూడా సర్ప్లస్ కింద చూపిస్తున్నారు. గతంలో ఒక్కొక్క సచివాలయానికి ఒక విఆర్ఓ ఉంటే ఇప్పుడు క్లస్టర్ విధానం తీసుకొచ్చి క్లస్టర్ విధానంలో కూడా లోపాపుష్టిగా చేశారు. ఎందుకంటే మేము చూసాం రైట్గా ఇప్పుడున్న మండలంలో ఒక 20 విలేజ్లు ఉంటే 20 విలేజ్లకి ఒక్కొక్క విఆర్ఓ ఉంటే ఇప్పుడు దాన్ని 10 క్లస్టర్ల కింద చేసి ఆ క్లస్టర్ని కూడా ఒక సచివాలయం ఇక్కడ ఉంటే ఇంకో సచివాలయం 10-15 కిలోమీటర్లు ఉంటే రెండు కలిపి క్లస్టర్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు భవిష్యత్తులో. ఎందుకంటే ఈ క్లస్టర్ విధానం వల్ల ఎక్కువ సిబ్బంది ఉన్న వాళ్ళని ఈ క్లస్టర్లో చూపించుకొని రెవెన్యూ 24 గంటలు పనిచేసే రెవెన్యూ సిబ్బందిని క్లస్టర్ విధానంలో కలపకూడదు. అది తెలుసో తెలియకో కొంతమంది మీ అధికారుల దగ్గరికి వెళ్తే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అటువంటిది ఏమీ లేదని చెబుతున్నారు. కానీ సర్ప్లస్ అనేది అక్కడ జరుగుతుంది. జిఎస్డబ్ల్యూ రోజుకు జీవో ఇస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం మా క్యాడర్ స్ట్రెంత్ 15,000 ఉంటే సుమారు 7,600 మంది ఇప్పుడు సర్ప్లస్లో తగ్గిపోయే పరిస్థితి. దానివల్ల పని ఒత్తిడితోటి అలాగే రెవెన్యూ సేవలు కూడా ఆలస్యం అవుతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి మేము ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పి మా సమస్యలపై ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళడం జరిగింది, మా రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, అలాగే ఉన్నతాధికారి దృష్టికి. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం మా గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో సర్ప్లస్ విధానంలో గత ప్రభుత్వంలో తీసుకున్న సచివాలయ సిబ్బందిని మాత్రమే చూపించాలి, కానీ ఇప్పటికే గ్రేడ్ 1 to గ్రేడ్ 5 వాళ్ళు ఎవరిని కూడా సర్ప్లస్ చూపించట్లేదు. అటువంటిది మా గ్రామ రెవెన్యూ అధికారులు సర్ప్లస్ చూపించకుండా ప్రతి గ్రామానికి విఆర్ఓ వంటి సర్వీసులు బాగా చేయగలుగుతాం.
అలాగే క్లస్టర్ విధానంలో 2 సచివాలయాలు కలిపితే అంటే ఎక్స్టెండ్ ప్రాతిపదిక తీసుకోవాలి. వాళ్ళు తెలియక జనాభా ప్రాతిపదిక తీసుకుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఎవరికీ చెప్పట్లేదు. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు. మేము కూడా మళ్ళీ ప్రభుత్వంలో మంత్రి దృష్టికి తీసుకెళ్ళి రెవెన్యూ సమస్యలు పారదర్శకంగా ఇప్పటికే గత ప్రభుత్వంలో సర్వేలో వచ్చిన తప్పులు ఇప్పుడు సరి చేస్తున్నారు. మళ్ళీ మండలంలో ఒక విలేజ్కి ఒక పైలట్ విలేజ్గా పెట్టి వీఆర్ఓలందరినీ కూడా అక్కడ పనిచేయమనే పరిస్థితి. అటువంటిప్పుడు ఇది విధానంలో సర్ప్లస్లో వీఆర్ఓలు తగ్గిపోతే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో మేము క్యాడర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే గతంలో మాకు 60/40 154 జీవో సాధించుకున్నాం. కానీ ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం మాకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించాలంటే ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లన్నీ కూడా మా వీఆర్ఓలతో భర్తీ చేయాలి. అలాగే మా క్యాడర్ స్ట్రెంత్ కూడా, ఎందుకంటే గతంలో 40% ఇచ్చారు, కానీ మేము 80% దాకా వీఆర్ఓలు ఉన్నాం. అందువల్ల మా క్యాడర్ స్ట్రెంత్ 70%కి పెంచి మాకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో అంటే అనేక సర్వేలు చెబుతున్నారు. గ్రామవార్డు సచివాలయాలు గతంలో వారంటీలు చేసే సర్వేలు ఇప్పుడు సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. దాంతోపాటుగా మా వీఆర్ఓలు కూడా ఆ సర్వేలు చేయాలి, ఈ సర్వేలు చేయాలంటే రెవెన్యూ పనులు కుండిపడిపోతున్నాయి. అందువల్ల రెవెన్యూ పనులు కుండిపడిపోతే ప్రభుత్వం వద్ద వీఆర్ఓలు చేయట్లేదు ఏదో అని ఒక చెడ్డ పేరు వస్తుంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు మా రెవెన్యూ మంత్రి వర్గాలు కూడా తీసుకెళ్తే వెంటనే వీఆర్ఓలకి సర్వేలకి కూడా ఎటువంటి ఇతర శాఖ పనులు కూడా అప్పు చెప్పొద్దని చెప్పి అవుట్రైట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ అది కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు, కొన్ని జిల్లాలు అమలు చేయట్లేదు. అందువల్ల రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మా వీఆర్ఓలకి ఇతర శాఖ పనులు అప్పు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఐవీఆర్ సర్వే పేరుతో కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. కొంతమంది తెలిసి తెలియక ఏదో నొక్కుతున్నారు. కొంతమంది ఎక్కువగా ఏంటంటే గుంటూరు జిల్లాలో ఏదో పల్నాడు జిల్లాలో ఇతర జిల్లాలు ఇస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు, కానీ తప్పులు జరుగుతాయి. అక్కడ ఏంటంటే ఎవరో ఒక సచివాలయంలో ఒక మ్యూటేషన్ అప్లికేషన్ పెడితే అది ఫీజు ఎక్కువ తీసుకున్నారంటారు. మ్యూటేషన్ అప్లికేషన్ పెట్టుకుంటే ఒక డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్తారు. డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫైల్ పెట్టుకే మాకు ఈఆర్ఓ ఇస్తారు. ఆ ఈఆర్ఓ ఫైలు మేము ఫార్వర్డ్ చేయడం వరకే వెళ్తాం తప్పితే దాంట్లో మా పాత్ర ఏమనదు. తెలియక ఏంటంటే అక్కడ సచివాలయ సిబ్బంది ఎక్కువ తీసుకున్నారని చెప్పి కొంతమంది తెలిసి తెలియక 1, 2, 3 నొక్కుతూ ఉంటే వీఆర్ఓ లేదో అక్కడ ఇచ్చేస్తున్నట్టు ఉంటుంది. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఏంటంటే పారదర్శకంగా సేవలు అందించమని చెప్తే మేము తప్పకుండా చేస్తాం. అలాగే మాకు మౌలిక వసతులు కూడా మాకు కావాల్సిన స్టేషనరీ కూడా అన్నీ కూడా గ్రామ స్థాయిలో కల్పించాలి. ఎందుకంటే అవి కల్పించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అందువల్ల ఇటువంటి అన్నింటిలో కూడా మేము ప్రభుత్వానికి పారదర్శకంగా పనిచేస్తాం. రెవెన్యూ సేవలు ఇంకా పూర్తిగా అందిస్తానికి మేము మా వంతు కృషి చేస్తాం తెలియజేస్తూ, అలాగే క్యాడర్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఉన్న వీఆర్ఓలు తగ్గిపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఆ వీఆర్ఏలకి ప్రమోషన్ రావు. వాళ్ళు కూడా చాలా నుంచి 2012, 14 బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రమోషన్ కోసం అడుగుతారు. నిన్న కూడా మాకు అక్కడ మీటింగ్ వచ్చి సార్ మాకు ఇలా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళకి వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇప్పించాలి. అలాగే ప్రస్తుతం మాకు ప్రభుత్వం దగ్గర ఓటే మేము చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఉంటాం, మాకు అక్కడున్న ఎందుకంటే మ్యూటేషన్ ఫైల్స్ మీద ఎక్కువగా అలర్ జరుగుతుంది. అది పారదర్శకంగా జరగాలంటే మాకు ఒక కీ సిస్టమ్ పెడితే ఈ ఆఫీస్ ద్వారా మా ఫైల్స్ అన్నీ కూడా అర్థమవట్లు తహసీల్దార్ వీఆర్ఓ ఆఫీసులో ఉండట్లేదంటారు. ఎందుకంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. అందువల్ల మాకు ఈ ఆఫీసు ప్రజలు చేయమని చెప్పి నేను గౌరవ మా ఉన్నతాధికారులు కోరడం జరిగింది. ఈ ఆఫీస్ ద్వారా ఇస్తే ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి అక్కడికి వచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టి హ్యాపీకి ఈ ఆఫీస్ ద్వారా కంప్యూటర్లో పంపిస్తే మాకు ఇబ్బంది ఉండదు. మేము కూడా ఆఫీసులు చుట్టూ జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఫైల్ రిజెక్ట్ చేస్తే ఫైల్ పెట్టి ఆర్టీ ఆఫీస్ పెట్టుకెళ్ళే పరిస్థితి వస్తుంది. అటువంటి పొజిషన్ లేకుండా ఈ కొత్త సిస్టమ్ తీసుకొస్తే అప్పుడు ఎవరి దగ్గర ఈ సేవలు పెండింగ్ ఉన్నాయో, ఎవరు పనిచేస్తారో ఇది ప్రభుత్వాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రెవెన్యూ సేవల్లో కింద వీఆర్ఓని బలి చేస్తున్నారు. మేము ఎంతో ఇన్ని కష్టపడినా కానీ అటువంటి ఆ ప్రయత్నంలో మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ రెవెన్యూ అధికారులకి ఈ ఆఫీస్ ద్వారా పంపించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైభీములు, అలాగే పత్రికా మిత్రులందరికీ నాకు నమస్కారాలు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కష్ట విధానాలు ఇప్పుడు ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామంలో చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా సరే, ఏ సచివాలయంకి వెళ్ళినా ఒక గ్రామ రెవెన్యూ అధికారికి ఓ చైర్ ఉండదు, ఓ సిస్టమ్ ఉండదు, ఏముండదు.
మేము చేస్తున్న పనులు ఇప్పుడు ఇచ్చిన సర్వీసుల్లో 90% విఆర్ఓ ద్వారా వెళ్తున్నాయి. కానీ ఏ విఆర్ఓ కూడా ఒక సిస్టమ్ కానీ, ఒక రూమ్ కానీ, ఒక బీరువా కానీ రికార్డు దాచుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. మళ్ళీ క్లస్టర్ విధానం వస్తే 2 గ్రామాలకి 2 సచివాలయాలకు విఆర్ఓ వస్తే పని భారం పెరుగుతుంది, చాలా ఇబ్బందులు పడతారు, అనారోగ్యంగా పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం గారు ఈ విషయం చొరవ తీసుకొని, గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే రెవెన్యూ మంత్రి వారు చొరవ తీసుకొని క్లస్టర్ విధానాన్ని మార్చుకొని ఇప్పుడు ఉన్న సచివాలయాల్లో విఆర్ఓలను కొనసాగించవలసిందిగా కోరుకుంటూ పత్రికా విలేకరులందరికీ నా యొక్క ధన్యవాదాలు.